అందరికీ నమస్కారం అండి. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క వారి గొర్రెలను కాసేవారికైనా మేకలను కాసేవారికైనా ఈ వీడియో అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే మీకు పూర్తిగా అర్థం కాదు కాబట్టి మొత్తం వినండి. విన్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. మీ గొర్రె పిల్లలను ఎలా కాపాడుకోవాలి, ఎలా వెయిట్ గెయిన్ తేవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి దయచేసి స్కిప్ చేయకండి. అంతకంటే ముందు నా ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మీరు ఒక 10 మందికి హెల్ప్ చేసినట్టు అనమాట, సాయం చేసినట్టు. లైక్ చేస్తే ఈ వీడియో ఒక 10 మందికి రీచ్ అవుతుంది. మీరు చూసినట్టే వాళ్ళు కూడా చూసి తమ గొర్రె పిల్లలను కాపాడుకుంటారు. దయచేసి మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపులు ఉన్న షీప్ ఫార్మర్ ఉన్న గోట్ ఫార్మర్ ఉన్న ఈ వీడియోను అందులోకి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసి తమ గొర్రె పిల్లలను కాపాడుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. నా ఫామ్లో ఒక 10 గొర్రె పిల్లలు ఉన్నాయండి. 10 గొర్రె పిల్లలు ఒక 2 నుంచి 2 నెలల 15 రోజుల మధ్యలో ఉన్నాయి. వాటి ఏజ్ వచ్చేసి వాటికి ఇప్పుడు నేను డీవార్మింగ్ చేస్తున్నానండి. డీవార్మింగ్ అంటే నట్టల మందు త్రాగిపిస్తున్నాను. నట్టల మందు ఎప్పుడు కానీ మనం ఎర్లీ మార్నింగ్ త్రాగించాలి. ఎర్లీ మార్నింగ్ త్రాగించడం వల్ల లాభం ఏంటంటే ఎంటీ స్టమక్తో ఉంటాయన్నమాట, ఖాళీ కడుపుతో ఉంటాయి. కాబట్టి అప్పుడు నట్టల మందు త్రాగించినట్లయితే నట్టల మందు అనేది 100% రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగే నట్టల మందు త్రాగించాలండి. ఇప్పుడు నేను బేరానికి వచ్చిన చిన్నపిల్లలకు నట్టల మందు తాగిస్తున్నానండి. మనం దాదాపుగా ఈ గొర్రె పిల్లలను మనం ఒక 3 నెలల వరకు సేల్ చేసుకుంటామండి. 3 నెలల వరకు సేల్ చేస్తాం కాబట్టి మనం 2వ నెలలోనే డీవార్మింగ్ చేయాలి. చిన్నపిల్లలకు డీవార్మింగ్ చేస్తే వెయిట్ గెయిన్ వస్తాయి, మంచిగా నున్నగా అవుపడతాయి, యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఆ డీవార్మర్ ఏంటో నేను ఇప్పుడు మీకు చూపెడతాను ఫ్రెండ్స్. అలాగే నా గొర్రె పిల్లలకు కూడా త్రాగిస్తాను. ఏ డీవార్మింగ్ అయినా, నట్టల మందు అయినా అండ్ ఏ సిరప్లైనా, లివర్ టానిక్లైనా, ఏ సిరప్లైనా మనం ఎర్లీ మార్నింగ్ త్రాగించాలి. త్రాగించే ముందు మనం ఏం చేయాలంటే మంచిగా షేక్ చేయాలండి. షేక్ చేస్తే అడుక్కు పేరుకుంటుంది అనమాట, మందు మొత్తం కలుస్తుంది. ఒకవేళ ఇట్లా షేక్ చేయనట్లయితే ఈ డీవార్మర్ అనేది పనిచేయదు. డీవార్మరే కాదండి, ఏ సిరప్ అయినా పనిచేయదు. మంచిగా ఎర్లీ ఇలా షేక్ చేయాలండి. ఇది 2 months ఉంటుంది ఫ్రెండ్స్ గొర్రె పిల్ల. 2 months అంటే దాదాపుగా ఒక 7 kgs ఉంటుంది. దీనికి మనం ఒక 2.5 ml పోయాలి. ఇది ఒక 10 kgs ఉంటుంది ఫ్రెండ్స్. 10 kg అంటే మనం ఒక 3.5 అంటే 3 కార్ట్లన్నర. ఈ డీవార్మర్లో ఏమేమి ఉంటుందంటే నిక్లోజనమైడ్ అండ్ ఆల్బెండజోల్ అనే కాంబినేషన్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డీవార్మర్లో, అంటే ఈ నట్టల మందులో. ఇది చిన్నపిల్లలకు చాలా బాగా పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ మీరు, నిక్లోజనమైడ్ అండ్ ఆల్బెండజోల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఉన్న మెడిసిన్ ఏదైనా కాస్ట్లీ, రేట్ ఎక్కువ ఉంటుంది. రేట్ ఎక్కువ ఉన్నా కూడా వర్క్ కూడా అంత మంచిగా పనిచేస్తానమాట. కాబట్టి దీంతో ఏమేమి వామ్స్ పోతాయంటే చిన్నపిల్లలకు మనం ఎక్కువ శాతము చిన్నపిల్లలకు ఒక 2 నెలల పైబడిన వయసున్న వాటికే తాగించాలండి. ఇది ఆల్బెండజోల్ అండ్ నిక్లోజనమైడ్ అనేది 2 నెలలకు తక్కువ దాన్ని తాగించినట్లయితే చిన్నపిల్లలకు రూమెన్స్ అనేది డెవలప్ కాదు, జీర్ణాశయం అనేది డెవలప్ కాదనమాట, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 2 నెలల 15 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఉన్న వాటికి మన బేరానికి వచ్చిన పిల్లలకే ఈ ఆల్బెండజోల్ అండ్ నిక్లోజనమైడ్ అనే కాంబినేషన్ ఉన్న తాపియాలండి. తాపించినట్లయితే అన్ని రకాల నట్టలు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ డీవార్మర్. అంటే రౌండ్ వామ్స్ కానీ, అలాగే లివర్ ఫ్లూక్స్ కానీ, తర్వాత వచ్చేసి ఇంకా టేప్ ఫామ్స్ కానీ, ఇలాంటివన్నీ చిన్నపిల్లలకు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలకు టేప్ ఫామ్స్, రౌండ్ వామ్స్, లివర్ ఫ్లూక్స్ ఎందుకు ఉంటాయంటే అవి చిన్నప్పుడు ఏం తినాలనో తెలియక ఈ మట్టి తింటుంటాయండి. ఈ మట్టి తినడం వల్ల ఏమైందంటే ఆ చిన్నపిల్లలకు టేప్ ఫామ్స్, రౌండ్ వామ్స్, ఈ లివర్ ఫ్లూక్స్ అనేది యాక్టివేట్ అవుతాయి అనమాట. అవన్నీ అన్ని రకాల నట్టలు పోవడానికి ఈ నిక్లోజనమైడ్ అండ్ ఆల్బెండజోల్ అనే కాంబినేషన్ ఉన్న నట్టల మందు త్రాగించినట్లయితే చిన్నపిల్లలు మంచిగా హెల్దీగా ఉంటాయి, మంచి వెయిట్ గెయిన్ వస్తాయి, చెంగుమని ఎగురుతాయి.
అయితే మనం ఏమైందంటే కొన్ని పిల్లలు ఇట్లా పొట్టలు పెట్టుకొని ఉంటాయండి, అంత బద్దబొచ్చుండి పొట్టలు దొడ్డుగా ఉంటాయి అన్నమాట. వెయిట్ గెయిన్ రావు, పొట్టలు దొడ్డుగా ఉండి గలీజ్గా అవుపడతాయి అన్నమాట. మనం కరెక్ట్గా 2 నెలలు దాటిన తర్వాత ఈ నిక్లోజనమైడ్ అండ్ ఆల్బెండల్తో నట్టల మందు త్రాయించినట్లయితే చిన్నపిల్లలు మంచిగా వెయిట్ గెయిన్ వస్తాయి, మంచి షైనింగ్ పడతాయి. అలాగే చెంగునే ఎగురుతాయి అన్నమాట. టేఫామ్స్ మొత్తం వెళ్ళిపోతాయండి. నేను ఇప్పుడు మధ్యాహ్నం దాదాపు 1 గంట అవుతుంది ఫ్రెండ్స్. నేను ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఈ డీవార్మింగ్ చేశాను చిన్నపిల్లలకు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఆ టేఫామ్స్ అనేటివి ఎంత పొడుగ్గా బయటపడుతున్నాయో. కాబట్టి ఖచ్చితంగా బేరానికి వచ్చిన పిల్లలకు మాత్రం మీరు 2 నెలల తర్వాతనే ఈ నిక్లోజనమైడ్ అండ్ ఆల్బెండజోల్ అనే డీవార్మింగ్ చేసినట్టయితే చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి. నట్టలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా అసలు వెళ్తున్నాయో. అంటే వీటిది ఆల్బెండజోల్ అనేది కొంచెం అంటే పెద్ద జీవాలకు కూడా త్రాగించవచ్చు, కాకపోతే ప్రెగ్నెన్సీ సేఫ్ కాదనమాట, ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈ ఆల్బెండజోల్ కాంబినేషన్ ఉంటే సూడితోటి ఉన్న గొర్రెలకు త్రాగించొద్దు అనమాట. పెద్దవాటికి కూడా తాగించవచ్చు, కానీ సూడితోటి ఉన్న వాటికి తాగించొద్దు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. నట్టలు మొత్తం క్లియర్గా వెళ్ళిపోతాయి. నట్టల వల్ల ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలు గ్రోత్ రావండి. చిన్నపిల్లలకు మనం ఎంత మంచి ఫీడ్ ఇచ్చినా, అలాగే ఎంత మంచిగా మేపినా, నెక్స్ట్ వచ్చేసి లివర్ టానిక్లు పోసినా, కాల్షియం సిరప్లు పోసినా, మల్టీవిటమిన్ సిరప్లు పోసినా, మనం ఎంత పెట్టుబడి పెట్టినా కూడా చిన్నపిల్లలు పెరగవండి. మనం పెట్టిన మొత్తం దానాలో ఉన్న మినరల్స్ కానీ విటమిన్స్ అన్నీ నట్టలే పీల్ చేసి నట్టలు పెరుగుతాయి తప్ప ఆ చిన్నపిల్ల మాత్రం గ్రోత్ అనేది అసలు రాదు. కాబట్టి బేరానికి వచ్చిన పిల్లలకు, చిన్నపిల్లలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ నిక్లోజనమైడ్ అండ్ ఆల్బెండజోల్ కాంబినేషన్ ఉన్నది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకు ఈ విధంగా డివార్మింగ్ చేసి చిన్నపిల్లలను కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపులు ఉన్న షీప్ ఫార్మర్ ఉన్న ఈ వీడియోను అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ.